నిన్నే మనకి ఐక్యూ నియో 9 ప్రో మొబైల్ అయితే లాంచ్ అయింది. అండ్ OnePlus 12R మొబైల్ కూడా సేమ్ సెగ్మెంట్లోనే మీకు 2000 3000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మీకు OnePlus 12R కూడా ఉంటుంది. కానీ ఈ చాలామంది ఈ 2 మొబైల్స్ కోసం మాత్రం అడుగుతున్నారు కదా. సో వాళ్ళందరి కోసం అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకైతే నేను ఇస్తానండి. మీరు ఏ మొబైల్ కొనాలనుకుంటున్నారైతే హ్యాపీగా అయితే ఈ వీడియోతో మీకైతే మీ డౌట్ క్లియర్ అయిపోద్ది. మీకు మీ బడ్జెట్లో మీరైతే హ్యాపీగా అయితే బై చేసుకోవచ్చండి. ఓకే, సో ఇంకేంది లేట్ మరి. ఓకేనా. హే ఆల్, దిస్ ఈస్ కృష్ణ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా సజెస్ట్ చేస్తుంటుంది అందరికీ కూడా. సో మరి కొంతమందికి నేను చేసే వీడియోస్ కూడా యూజ్ అవుతాయి. ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ OnePlus 12R ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే మనకి ప్రొసీజర్, ర్యామ్, స్టోరేజ్, డిస్ప్లే వీటి గురించి ముందైతే మనం మాట్లాడుకుందాం. బ్యాటరీ కోసం ఓకేనా. మనకి ఇది ప్రొసీజర్ వచ్చేసరికి మనకి ఇది స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2తే వస్తుంది. మీకు 4nm ఫ్యాబ్రికేషన్ 64-bit ప్యానల్ అయితే వస్తుందండి మీకు. దీని యొక్క డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది మీకు. ఇది మీకు కార్నింగ్ గొరిల్లా Strix 2తే అయితే వస్తుంది మీకు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్ అయితే వస్తుంది మీకు. 450 పిక్సెల్ డెన్సిటీ అయితే వస్తుంది మీకు. ఓకేనా. మీకు ఇది ఆండ్రాయిడ్ ఓఎస్ వచ్చేసరికి మనం చూసుకుంటే ఇది ఆండ్రాయిడ్ 14 అయితే మీకైతే వస్తుందండి. ఆక్సిజన్ ఓఎస్ మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 14 అయితే మీకు అయితే వస్తుంది. ఓకేనా. మనం ఇప్పుడు దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుంటే ర్యామ్ వచ్చేసరికి మనకి ఇది 8GB ర్యామ్ అయితే వస్తుందండి. LPDDR5X అయితే మీకు స్టోరేజ్ చూసుకుంటే మీకు 128GB స్టోరేజ్ ఉంది. 256GB కూడా ఉంది 16GB ర్యామ్ తోటి. ఓకేనా. మీకు ఇది 128GB వేరియంట్ వచ్చేసరికి మనకి ఇది UFS 3.1తో వస్తుంది మీకు. మీకు ఈ స్టోరేజ్లో మీకు దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి ఇది 39,999 అయితే మీకైతే ప్రైస్ అయితే పడుతుందండి. ఓకేనా. ఇప్పుడు మనం కెమెరా కోసం మనం మాట్లాడుకుందాం. కెమెరా చూసుకుంటే మీకు ఇది సోనీ IMX890 అయితే మీకు కెమెరా అయితే వస్తుందండి. మీకు వైడ్ యాంగిల్ కెమెరా వస్తే మనకి ఇది 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఫ్రేమ్ రేట్ 1.8 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తే మీకు ఫ్రేమ్ రేట్ 2.2 అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే వస్తుంది. మ్యాక్రో కెమెరా చూసుకుంటే మనకి ఇది 2 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రేమ్ రేట్ 2.4 మ్యాక్రో కెమెరా అయితే వస్తుంది. మీకు ఇది వీడియో రికార్డింగ్ వచ్చేసరికి చూసుకుంటే మనకి 4Kలో 30 FPS వరకు అయితే మనం వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చండి. 1080pలో మీకు 60 FPS వరకు అయితే మీరైతే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఫ్రంట్ క్యామ్ కోసం మనం మాట్లాడుకుంటే 16 మెగాపిక్సెల్ కెమెరా వస్తుందండి మీకు. ఫ్రేమ్ రేట్ 2.4తో వైడ్ యాంగిల్ కెమెరా. మీకు ఇది ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి మీకు రికార్డింగ్ చూసుకుంటే మీకు 1080pలో 30 FPS వరకు అయితే మీరైతే వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. 720pలో కూడా మీకైతే 30 FPS వరకు అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ కెమెరా కోసం ఎంత అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన మెయిన్ ఎక్కువ బ్యాటరీ కోసం చూస్తాం కదా. సో దీని యొక్క బ్యాటరీ చూసుకుని మనకి ఇది 5500 mAh బ్యాటరీ అయితే వస్తుంది మీకు. సూపర్ వాక్ ఫాస్ట్ ఛార్జింగ్ 100 వాట్స్ అయితే మీకైతే వస్తుందండి. మీకు వాటర్ రెసిస్టెంట్ IP64 అయితే మీకైతే వస్తుందండి. మీకు బ్లూటూత్ చూసుకుంటే 5.4 వస్తుంది. మీకు మల్టీమీడియాలో చూసుకుంటే మీకు ఇది డాల్బీ అట్మాస్ అయితే మీకైతే వస్తుందండి. దీని వెయిట్ చూసుకుంటే మనకి 207 గ్రామ్స్ అయితే వెయిట్ అయితే వస్తుందండి మీకు. నెట్వర్క్ కూడా మీకు 5G బ్యాండ్స్ కంపేర్ టు ఐక్యూ నియో 9 ప్రోతో పోల్చుకుంటే మీకు ఇందులో నెట్వర్క్ బ్యాండ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయండి. ఓకే, సో కంప్లీట్గా ఈ OnePlus 12R ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుంటే మీకు ఇందులో NFC కూడా ఉంది. మీకు IR బ్లాస్టర్ కూడా అయితే మీకైతే ఇందులో ఇస్తున్నాడండి. ఓకేనా. ఈ OnePlus 12R కంప్లీట్ ఫీచర్స్ చూసి మాట్లాడుకుంటే ఇవేండి. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఐక్యూ నియో 9 ప్రో ఫీచర్స్ కోసం మాట్లాడుకొని రెండిట్లో ఏది బెస్ట్ అనేది మనం ఎండ్ ఆఫ్ ద వీడియోకి మనమైతే ఫిక్స్ అవ్వచ్చండి. ఓకే, ఇప్పుడు మనం ఐక్యూ నియో 9 ప్రో ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుంటే ప్రొసెసర్ వచ్చేసరికి మనకి ఇది స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2తే అయితే వస్తుంది మీకు. ఇది సూపర్ కంప్యూటింగ్ చిప్ 1తో అయితే మీకైతే వస్తుందండి. మీకు ఇది 4nm ఫ్యాబ్రికేషన్ 64-bit ప్యానల్ అయితే మీకైతే వస్తుంది. దీని యొక్క డిస్ప్లే కోసం మనం మాట్లాడుకుంటే డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇది 6.78 ఇంచెస్ డిస్ప్లే AMOLED డిస్ప్లే అయితే వస్తుంది మీకు. రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకి ఇది 144Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది మీకు. ఇది పిక్సెల్ డెన్సిటీ 453 వరకు అయితే మీకైతే పిక్సెల్ డెన్సిటీ అయితే వస్తుంది మీకు. ఇది ఓఎస్ వచ్చేసరికి మీకు ఇది ఆండ్రాయిడ్ 14తో వస్తుంది మీకు. ఇది ఫన్ టచ్ ఓఎస్ అంటారండి. ఇది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14 అయితే మీకైతే వస్తుంది. ఈ రెండింటిలో కూడా IR బ్లాస్టర్ అయితే ఉంటుంది. OnePlus 12Rకి దీనికి కూడా మీకైతే IR బ్లాస్ట్ ఉంటుంది. బట్ ఇందులో NFC అయితే లేదండి. దానికి OnePlus 12Rకి అయితే మీకు NFC అయితే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుందాం. ర్యామ్ వచ్చేసరికి మనకి ఇది 8GB ర్యామ్ అయితే వస్తుంది. LPDDR5X అయితే వస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇది 256GB స్టోరేజ్ అయితే వస్తుంది. UFS 4తో అయితే మీకు స్టోరేజ్ వస్తుందండి.
ఓకే ఇప్పుడు మనం కెమెరా కోసం మనం మాట్లాడుకుంటే కెమెరా వచ్చేసరికి మనకి ఇది సోనీ IMX 920 అయితే మీకు వస్తుందండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇది 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. మీకు ఫ్రేమ్ రేట్ 1.88 వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 8 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి మనకి ఫ్రేమ్ రేట్ 2.2 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. ఇది మీకు వీడియో రికార్డ్ ఇది మీకు డ్యూయల్ కెమెరా అయితే వస్తుందండి. మీకు ఇది 12R మీకు అది ట్రిపుల్ కెమెరా వస్తుంది. మీకు ఇందులో డ్యూయల్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఇది ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా వైడ్ యాంగిల్ ఒకటి, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఇందులో వీడియో రికార్డింగ్ వచ్చేసరికి మీకు నియో 9 ప్రోలో మీకు 8K 30 FPS వరకు అయితే మీరైతే రికార్డింగ్ అయితే చేయొచ్చు. 4K కూడా మీకు 30 FPS వరకు అయితే రికార్డింగ్ చేయొచ్చు. బట్ నేను అనుకున్నది ఏంటంటే ఇందులో మీకు 8Kలో మీరు వీడియో అయితే మీకు వస్తుంది, కాకపోతే మీకు స్టోరేజ్ ఎక్కువ తీసుకుంటుంది అనేసి నేనైతే అనుకుంటున్నా. ఫ్రంట్ క్యామ్ కోసం మాట్లాడుకుంటే ఫ్రంట్ క్యామ్ 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే మీకైతే వస్తుంది. మీకు ఇది ఫ్రేమ్ రేట్ 2.45 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి వీడియో రికార్డింగ్ మీకు 30 FPS వరకు 1080pలో అయితే వీడియో రికార్డింగ్ అయితే మీరైతే చేయొచ్చండి. ఓకే, ఇప్పుడు దీని యొక్క బ్యాటరీ కోసం మనం మాట్లాడుకుంటే బ్యాటరీ వచ్చేసరికి మనకి ఇది 5160 mAh బ్యాటరీ అయితే వస్తుంది. మీకు ఫ్లాష్ ఛార్జింగ్ 120 వాట్స్ వస్తుందండి. ఇది యాక్చువల్గా బ్యాటరీ చూసుకుంటే మనం మాట్లాడుకుంటే ఇది 5040 వరకు మినిమం అండి. ఈ 120 వాట్స్ అనేది ఉంది కదా, ఇది మీకు దీంతో కలిపి మీకు ఇది 5160 అయితే మీకు అయితే బ్యాటరీ అయితే మీకు ఇలా ఇచ్చాడండి. అంతేగాని మీకు ఇది కంప్లీట్గా 5160 కాదు, మీకు ఆ ఛార్జర్తో కలిపి 5160 అని చెప్పేసి ఇచ్చాడు. ఇది మినిమం మీకు 5040 మీకు బ్యాటరీ అయితే వస్తుందండి. కానీ ఇది మీకు ఛార్జ్ అయితే మాత్రం ఫాస్ట్ ఉంటుందండి. 11 మినిట్స్లో మీకు అయితే 100% అయితే వస్తుంది. అంటే మీకు ఎంత ఫాస్ట్ ఎక్కువ ఛార్జింగ్ అయితే చూడండి. ఓకే, ఇది మీకు ఎక్కువ గేమింగ్స్ ఆడే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ఫుల్ అయితే అవుతుందండి. సో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఫోనే. ఓకేనా, దీని యొక్క బ్లూటూత్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది బ్లూటూత్ వచ్చేసరికి మనకి ఇది 5.3 అయితే వస్తుంది. వెయిట్ వచ్చేసరికి 190 గ్రామ్స్ అయితే వస్తుందండి. మీకు 5G బ్యాండ్స్ కూడా నెట్వర్క్లో చూసుకుంటే మీకు కంపేర్ టు OnePlus 12 దీనికి కొంచెం బ్యాండ్స్ అయితే తక్కువ ఉంటాయండి. ఓకే, సో ఇదేండి కంప్లీట్ ఫీచర్స్ వచ్చేసరికి. దీంట్లో NFC మాత్రం లేదండి. మీకు OnePlus 12లో మీకు NFC ఉంటుంది, ఇందులో NFC అయితే ఉండదు. ఓకేనా, ఐఆర్ బ్లాస్ట్ రెండింటికి కూడా ఉంటుంది. ఓకేనా, సో ఇదండి కంప్లీట్ IQ Neo 9 Pro ఫీచర్స్ వచ్చేసరికి. ఓకేనా, ఈ రెండు ఫోన్లో ఏ ఫోన్ వర్తబుల్లో అనేది రిమైనింగ్ వాటి కోసం కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ మనం డిజైన్ కోసం మనం మాట్లాడుకుంటే ఈ రెండింటికి డిజైన్ వచ్చేసరికి మనం చూసుకుంటే OnePlus 12 IQ Neo 9 Proకి చూసుకుంటే నాకైతే డిజైన్లో IQ Neo 9 Pro అయితే డిజైన్ చూడడానికి లుకింగ్ కూడా మీకైతే చాలా డీసెంట్గా అయితే కనిపిస్తుందండి ఈ మొబైల్ వచ్చేసరికి. దీని యొక్క ప్రొసీజర్ చూసుకుంటే మనకి రెండింటికి కూడా సేమ్ ప్రొసీజర్ వస్తుంది. మీకు గేమింగ్ ఆడే వాళ్ళకైతే మాత్రం ఈ IQ Neo 9 Pro ది బెస్ట్ వన్ అండి. మీకు 144 రిఫ్రెష్ రేట్ వస్తుంది. మీకు సూపర్ కంప్యూటింగ్ చిప్ 1 అయితే వస్తుంది. మీకు హెవీ గేమర్స్ ఆడుతుంటారు కదా, వాళ్ళకైతే ఇది బాగా యూజ్ఫుల్ అండి. కెమెరా లెన్స్ కోసం మనం మాట్లాడుకుంటే కెమెరా లెన్స్ వచ్చేసరికి మనకి ఇది OnePlus 12లో మీకు 890 అయితే వస్తుంది సోనీ IMX. ఇందులో మీకు 920 వస్తుందండి. ఇందులో సోనీ IMX 920 అయితే మీకు వస్తుంది. ఈ రెండింటికి కంపారిజన్ చూసుకుంటే కెమెరాకి ఈసారి కాకపోతే ఇది డ్యూయల్ కెమెరా వస్తుంది, ఇది ట్రిపుల్ కెమెరా వస్తుంది. మీకు ఇందులో ఒక మ్యాక్రో కెమెరా ఒక యాడ్ అయింది 12Rలో. ఇందులో మీకు డ్యూయల్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. కానీ కెమెరా మీద ఈసారి అయితే IQ నుంచి కూడా కొంచెం ఎక్కువ ఫోకస్ అయితే చేశారనొచ్చు. ఓకేనా, బ్యాటరీ వచ్చి చూసుకుంటే మాత్రం బ్యాటరీకి వచ్చేసరికి మనకి ఈ OnePlus 12 అయితే మీకు 5500 mAh బ్యాటరీ అయితే వస్తుంది. మీకు ఇది 5160 అండి. చెప్పాను కదా మీకు 120 వాట్స్ ఫ్లాష్ ఛార్జ్ అయితే వస్తుంది. మీకు మినిమం వచ్చేసరికి మనకి ఇది 5040 అండి బ్యాటరీ వచ్చేసరికి. కంప్లీట్గా 5160 బ్యాటరీ అయితే. ఓకేనా, ఈ రెండింటి కోసం ఇంకా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం మాట్లాడుకుందామండి కంప్లీట్గా కూడా. ఓకే, సో ఈ రెండు మొబైల్స్లో ఇప్పుడు మీరు ఈ ప్రైస్ సెగ్మెంట్లో నేను అనుకున్నది అయితే ఈ రెండింటిలో బెస్ట్ మొబైల్ ఏంటి అనుకుంటే గేమింగ్ చూసే వాళ్ళు అనుకుంటే ఎవరైనా సరే మీరు హ్యాపీగా అయితే IQ Neo 9 Pro మీరు ఆ బడ్జెట్లో అయితే తీసుకొచ్చారు. OnePlus 12 కూడా మీకైతే ది బెస్ట్ చాయిస్ అండి. మీకు ఇది స్టోరేజ్ కూడా మనం చూసుకుంటే IQ Neo 9 Pro UFS 4తో వస్తుంది. అంటే మీకు దీనికంటే ఇది కొంచెం ఫాస్ట్ ఉంటుంది అనమాట. రెండింటి కోసం కంపారిజన్ చూసుకుంటే ఇవేండి. సో ఈ రెండింటిలో మీకు ఇప్పుడు ఫైనల్గా మీరు ఏ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారో మీరైతే హ్యాపీ మీ బడ్జెట్ని బట్టే మీరైతే డిసైడ్ అవ్వచ్చండి. ఓకే, మీకు క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉంటే ఇన్స్టెంట్ డిస్కౌంట్ వాటి మీద కూడా వస్తుంటాయి కదా, సో దాన్ని బట్టి అయితే డిసైడ్ అవ్వండి. మీకు ఈ రెండింటిలో ఏ మొబైల్ కొనాలనుకుంటున్నారో మీరైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ లింక్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి కూడా అయితే చెక్ చేయొచ్చు. ఓకే, సో ఇదండి ఈరోజు వీడియో వచ్చేసరికి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్.